హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము కొన్ని డైలీ యూజ్ హిందీ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. లెట్స్ బిగిన్. మా ఇంట్లో అందరూ బాగున్నారు. హమారే ఘర్ మే సబ్ లోగ్ ఠీక్ హై. మా ఇంట్లో అందరూ బాగున్నారు. హమారే ఘర్ మే సబ్ లోగ్ ఠీక్ హై. మా ఇంట్లో, హమారే ఘర్ మే. మా ఇంట్లో అంటే హమారే ఘర్ మే. అందరూ, సబ్ లోగ్. అందరూ, సబ్ లోగ్. బాగున్నారు, ఠీక్ హై. బాగున్నారు, ఠీక్ హై. మా ఇంట్లో అందరూ బాగున్నారు. హమారే ఘర్ మే సబ్ లోగ్ ఠీక్ హై. మా స్నేహం చాలా దృఢమైనది. हमारी दोस्ती बहुत पक्की है. మా స్నేహం చాలా దృఢమైనది. हमारी दोस्ती बहुत पक्की है. మా స్నేహం, हमारी दोस्ती. మా స్నేహం, हमारी दोस्ती. చాలా, बहुत. దృఢమైనది, పక్కీ హై. దృఢమైనది అంటే ఇక్కడ పక్కీ హై. మా స్నేహం చాలా దృఢమైనది. హమారీ దోస్తీ బహుత్ పక్కీ హై. నేను ఒక కథ చెప్తాను. मैं एक कहानी सुनाऊंगी. मैं एक कहानी सुनाऊंगा. నేను ఒక కథ చెప్తాను. ఫీమేల్ పర్సన్ చెప్పినట్లయితే मैं एक कहानी सुनाऊंगी. అదే మేల్ పర్సన్ చెప్పినట్లయితే मैं एक कहानी सुनाऊंगा. సునావుంగి అనేది ఫీమేల్ పర్సన్ యూస్ చేస్తారు. అదే సునావుంగా అనేది మేల్ పర్సన్ యూస్ చేస్తారు. నేను, మై. ఒక కథ, ఏక్ కహానీ. చెప్తాను, సునావుంగి యా సునావుంగా. నేను ఒక కథ చెప్తాను. మై ఏక్ కహానీ సునావుంగి యా సునావుంగా. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకున్నాను. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకున్నాను. మై ఆజ్ ఆప్సే మిల్నా చాహతీ థీ. ఇది ఫీమేల్ పర్సన్ చెప్పినప్పుడు. అదే మేల్ పర్సన్ చెప్పినప్పుడు మిల్నా చాహతా థా. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకున్నాను. మై ఆజ్ ఆప్సే మిల్నా చాహతీ థీ యా చాహతా థా. నేను, మై. ఈరోజు, ఆజ్. మిమ్మల్ని, ఆప్సే. కలవాలనుకున్నాను, మిల్నా చాహతీ థీ. కలవాలనుకున్నాను, మిల్నా చాహతీ థీ యా మిల్నా చాహతా థా. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకున్నాను. మై ఆజ్ ఆప్సే మిల్నా చాహతీ థీ యా మిల్నా చాహతా థా. నాకు వంకాయ కూర ఇష్టం లేదు. ముझे बैंगन की सब्जी पसंद नहीं है. నాకు వంకాయ కూర ఇష్టం లేదు. मुझे बैंगन की सब्जी पसंद नहीं है. నాకు, मुझे. వంకాయ కూర, बैंगन की सब्जी. ఇష్టం లేదు, पसंद नहीं है. నాకు వంకాయ కూర ఇష్టం లేదు. ముझे बैंगन की सब्जी पसंद नहीं है. నువ్వు అమాయకుడివి లేదా నువ్వు అమాయకురాలివి. దీన్ని హిందీలో తుమ్ భోలే హో యా తుమ్ భోలీ హో. నువ్వు అమాయకుడివి అంటే హిందీలో తుమ్ భోలే హో. నువ్వు అమాయకురాలివి, దాన్ని హిందీలో తుమ్ భోలీ హో. ఓకే. నువ్వు అమాయకుడివి, తుమ్ భోలే హో. నువ్వు అమాయకురాలివి, తుమ్ భోలీ హో. ఇది నీ బాధ్యత. యహ తుమ్హారీ జిమ్మేదారీ హై. ఇది నీ బాధ్యత. యహ తుమ్హారీ జిమ్మేదారీ హై. ఇది, యహ నీ బాధ్యత. తుమ్హారీ జిమ్మేదారీ హై. బాధ్యత అంటే హిందీలో జిమ్మేదారీ, రెస్పాన్సిబిలిటీ.
ఇది నీ బాధ్యత. యహా తుమ్హారీ జిమ్మేదారీ హై. నేను మీకు రుణపడి ఉన్నాను. మై ఆప్కి ఆభారీ హూ. నేను మీకు రుణపడి ఉన్నాను. మై ఆప్కి ఆభారీ హూ. నేను మై మీకు ఆప్కి రుణపడి ఉన్నాను. ఆభారీ హూ. నేను మీకు రుణపడి ఉన్నాను. మై ఆప్కి ఆభారీ హూ. సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సలహా దేనే కే లియే బహుత్ ధన్యవాద్. సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సలహా దేనే కే లియే బహుత్ ధన్యవాద్. సలహా సలహా ఇచ్చినందుకు దేనే కే లియే బహుత్ చాలా ధన్యవాదాలు. ధన్యవాద్. సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సలహా దేనే కే లియే బహుత్ ధన్యవాద్. దయచేసి ఈరోజు మా ఇంట్లో ఉండండి. కృపయా ఆజ్ హమారే ఘర్ మే రహియే. దయచేసి ఈరోజు మా ఇంట్లో ఉండండి. కృపయా ఆజ్ హమారే ఘర్ మే రహియే. దయచేసి అంటే హిందీలో కృపయా. దయచేసి కృపయా. ఈరోజు ఆజ్ మా ఇంట్లో హమారే ఘర్ మే ఉండండి. రహియే. దయచేసి ఈరోజు మా ఇంట్లో ఉండండి. కృపయా ఆజ్ హమారే ఘర్ మే రహియే. జోరున వర్షం కురుస్తుంది. జోరున వర్షం కురుస్తుంది. మూసల్దార్ బారిష్ హో రహీ హై. మూసల్దార్ బారిష్ హో రహీ హై. జోరున వర్షం అంటే ఇక్కడ మూసల్దార్ బారిష్ కురుస్తుంది. హో రహీ హై. జోరున వర్షం కురుస్తుంది. మూసల్దార్ బారిష్ హో రహీ హై. మూసల్దార్ బారిష్ హో రహీ హై. ప్రతిరోజు నేను స్కూల్లో ఆడుకుంటాను. హర్ దిన్ మై స్కూల్ మే ఖేల్తీ హూ. హర్ దిన్ మై స్కూల్ మే ఖేల్తా హూ. ప్రతిరోజు నేను స్కూల్లో ఆడుకుంటాను. हर दिन मैं स्कूल में खेलती हूँ या खेलता हूँ. प्रतिरोजु हर दिन नेनु मैं स्कूల్లో स्कूल में ఆడుకుంటాను. खेलती हूँ या खेलता हूँ. ప్రతిరోజు నేను స్కూల్లో ఆడుకుంటాను. हर दिन मैं स्कूल में खेलती हूँ. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. तुम बहुत बोल रहे हो. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. तुम बहुत बोल रहे हो या बोल रही हो. मेल पर्सन అయితే तुम बहुत बोल रहे हो. फीमेल అయితే तुम बहुत बोल रही हो. నువ్వు तुम ఎక్కువగా बहुत మాట్లాడుతున్నావు. बोल रही हो. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. तुम बहुत बोल रहे हो. तुम बहुत बोल रही हो. నీ చెప్పులు అరిగిపోయాయి. तुम्हारे चप्पल घिस गए हैं. నీ చెప్పులు అరిగిపోయాయి. तुम्हारे चप्पल घिस गए हैं. నీ చెప్పులు तुम्हारे चप्पल అరిగిపోయాయి. घिस गए हैं. అరిగిపోవడం అంటే घिस जाना. అరిగిపోయాయి. घिस गए हैं. నీ చెప్పులు అరిగిపోయాయి. तुम्हारे चप्पल घिस गए हैं. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. तुम्हारे बोलने का ढंग मुझे पसंद नहीं है. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. तुम्हारे बोलने का ढंग मुझे पसंद नहीं है. నువ్వు మాట్లాడే విధానం तुम्हारे बोलने का ढंग. విధానం అంటే విధానం లేదా పద్ధతి అని కూడా అనొచ్చు. నువ్వు మాట్లాడే పద్ధతి లేదా నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. నువ్వు మాట్లాడే तुम्हारे बोलने का ढंग నాకు నచ్చలేదు. मुझे पसंद नहीं है. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. तुम्हारे बोलने का ढंग
मुझे पसंद नहीं है. ఈ రోజు మా బాబాయి గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఈ రోజు మా బాబాయి గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. మీరు ట్రై చేయండి హిందీలో. आज मेरे चाचा जी ने मुझे 100 रुपये दिए. ఈ రోజు మా బాబాయి గారు आज मेरे चाचा जी ने, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ నే అని వస్తుంది. आज मेरे चाचा जी ने నాకు मुझे 100 రూపాయలు 100 रुपये ఇచ్చారు. दिए. ఈ రోజు మా బాబాయ్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. आज मेरे चाचा जी ने मुझे 100 रुपये दिए. నేను స్కూల్కి నడుచుకుంటూ వచ్చాను. मैं स्कूल को चलकर आई हूँ या आया हूँ. నేను స్కూల్కి నడుచుకుంటూ వచ్చాను. मैं स्कूल को चलकर आई हूँ. मैं स्कूल को चलकर आया हूँ. నేను मैं స్కూల్కి స్కూల్ కో నడుచుకుంటూ వచ్చాను. చల్కర్ ఆయి హూ, ఇది ఫీమేల్ పర్సన్కి. అదే మేల్ పర్సన్కి అయితే చల్కర్ ఆయా హూ. నేను స్కూల్కి నడుచుకుంటూ వచ్చాను. మై స్కూల్ కో చల్కర్ ఆయా హూ యా చల్కర్ ఆయి హూ. నాకేమీ వినిపించడం లేదు, గట్టిగా మాట్లాడు. ముఝే కుచ్ సునాయి నహీ దే రహా, జోర్ సే బోలో. నాకేమీ వినిపించడం లేదు, గట్టిగా మాట్లాడు. मुझे कुछ सुनाई नहीं दे रहा, जोर से बोलो. నాకేమీ मुझे कुछ వినిపించడం లేదు, సునాయి నహీ దే రహా. నాకేమీ వినిపించడం లేదు, मुझे कुछ सुनाई नहीं दे रहा. గట్టిగా మాట్లాడు. జోర్ సే బోలో, గట్టిగా. జోర్ సే మాట్లాడు. బోలో, గట్టిగా మాట్లాడు. జోర్ సే బోలో. నాకేమీ వినిపించడం లేదు, గట్టిగా మాట్లాడు. ముఝే కుచ్ సునాయి నహీ దే రహా, జోర్ సే బోలో. చెట్టు పడిపోయింది, పేడ్ గిర్ గయా. చెట్టు పడిపోయింది, పేడ్ గిర్ గయా. చెట్టు పేడ్ పడిపోయింది, గిర్ గయా. చెట్టు పడిపోయింది, పేడ్ గిర్ గయా. నేను నిజం మాత్రమే చెప్పాను. మైనే సిర్ఫ్ సచ్ బోలా థా. నేను నిజం మాత్రమే చెప్పాను. మైనే సిర్ఫ్ సచ్ బోలా థా. నేను మైనే నిజం మాత్రమే. సిర్ఫ్ సచ్ నిజం మాత్రమే అంటే ఇక్కడ సిర్ఫ్ సచ్ చెప్పాను. బోలా థా నేను నిజం మాత్రమే చెప్పాను. మైనే సిర్ఫ్ సచ్ బోలా థా. నా కుటుంబంలో చాలా సమస్యలున్నాయి. మేరే పరివార్ మే బహుత్ సమస్యాయే హై. నా కుటుంబంలో చాలా సమస్యలున్నాయి. మేరే పరివార్ మే బహుత్ సమస్యాయే హై. నా కుటుంబంలో, మేరే పరివార్ మే, కుటుంబం పరివార్. నా కుటుంబంలో, మేరే పరివార్ మే చాలా, బహుత్ సమస్యలున్నాయి. సమస్యాయే హై. నా కుటుంబంలో చాలా సమస్యలున్నాయి. మేరే పరివార్ మే బహుత్ సమస్యాయే హై. మీ చేతి రాత చాలా బాగుంది. ఆప్కి లిఖావట్ బహుత్ అచ్చి హై. మీ చేతి రాత చాలా బాగుంది. ఆప్కి లిఖావట్ బహుత్ అచ్చి హై. మీ చేతి రాత, ఇక్కడ చేతి రాత అంటే హ్యాండ్ రైటింగ్, దాని హిందీలో లిఖావట్ అని అంటాము. చేతి రాత అంటే లిఖావట్. మీ చేతి రాత, ఆప్కి లిఖావట్ చాలా బాగుంది. బహుత్ అచ్చి హై. మీ చేతి రాత చాలా బాగుంది. ఆప్కి లిఖావట్ బహుత్ అచ్చి హై. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ముఝే నీంద్ ఆ రహీ హై. మై సోనే జా రహీ హూ యా జా రహా హూ. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ముఝే నీంద్ ఆ రహీ హై. మై సోనే జా రహీ హూ. నాకు, ముఝే నిద్ర వస్తుంది. నీంద్ ఆ రహీ హై. నిద్ర అంటే నీంద్. నిద్ర వస్తుంది. నీంద్ ఆ రహీ హై. నేను, మై పడుకోవడానికి వెళ్తున్నాను. సోనే జా రహీ హూ. పడుకోవడానికి, సోనే
వెళ్తున్నాను, जा रही हूँ या जा रहा हूँ. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. मुझे नींद आ रही है, मैं सोने जा रही हूँ या मैं सोने जा रहा हूँ. ఆ కారులో ఒక చక్రం పంచర్ అయ్యింది. उस कार का एक पहिया पंक्चर हो गया है. ఆ కారులో ఒక చక్రం పంక్చర్ అయ్యింది. उस कार का एक पहिया पंक्चर हो गया है. ఆ కారులో उस कार का ఒక చక్రం एक पहिया ఒక చక్రం एक पहिया పంక్చర్ అయ్యింది. పంక్చర్ हो गया है. ఆ కారులో ఒక చక్రం పంక్చర్ అయ్యింది. उस कार का एक पहिया పంక్చర్ हो गया है. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు నాతో పాటు మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాట్లాడడంలో మీకు భయం అనేది ఏమీ అనిపించదు. ఎప్పుడు లాంగ్వేజ్ అనేది మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ఈజీ అవుతుంది. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.